ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అమ్మగారు చనిపోయినప్పటికి ఎంత ఉంటుంది ఏజ్? 20స్లో ఉన్నానండి. ఓ 20s ఐ థింక్ ఐఎమ్ 20s. 20-25 అంటే అమ్మమ్మ గారికి వచ్చి నేనే తలకొరివి పెట్టానండి. ఆవిడ హిందూ కదా, ఆవిడకి నేనే తలకొరివి పెట్టాను. అమ్మగారు పోయినప్పుడు ఆవిడ వైఎంసీఏ ముస్లిం బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్తే నన్ను లోపలికి వదల వాళ్ళు ముస్లిమ్స్. అమ్మ ఆడవాళ్ళు లోపలికి రాకూడదు, మేము ఎవరిని అలౌ చేయము. నేను చెప్పాను ఆవిడకు కొడుకు లేదండి, ఎవరు లేరండి, నేనే ఉన్నాను, ఆవిడకి వేరే ఎవరు లేరంటే లేదమ్మా మేము చేస్తామంటే నేను వెళ్ళకుండా అక్కడే కూర్చోను, ఆ గేట్ బయట కూర్చోను, నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయిని. నేను చెప్పాను ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అలౌ మీ. ఆవిడకి ఎవరు లేరు, మేము చేస్తామమ్మా, నువ్వు ఇక్కడ నుంచి కూర్చొని నేను ఎంతో రిక్వెస్ట్ చేసి ఆవిడ బాడీని ఎన్ని గంటలు తీసుకెళ్ళా, ఎన్ని గంటలు బరీ చేశాను, ఎంతో ఆ దగ్గర ఏడ్చి నేను రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకే ఒకలాగా అయిపోయింది. నేను చూసి నువ్వు రామ్మా, ఎవరిని అడిగితే మేము చెప్పుకుంటాము, రా లోపలికి రా అని చెప్పారు. రమ్మని చెప్పి వాళ్ళు నార్మల్గా లేడీస్ని అలౌ చేయరు లోపల, ఇదంతా ఫార్మాలిటీస్ దే డోంట్ అలౌ. నేను కూర్చున్నాను అక్కడే. అప్పుడు ఆ మెయిన్ పర్సన్ని తీసుకొచ్చారు, పెద్ద ఆయన. ఏంటి అన్నారు. ఆ పిల్ల వెళ్ళటలేదంటే ఇక్కడ కూర్చోంటుంది, వాళ్ళ అమ్మకి అదే చేస్తాంట, ఎవరు లేరంట. నేను చేస్తామన్నా వెళ్ళటల్లా, మాట వింటలు, ఇక్కడ బయట కూర్చోంటుంది గేటు పైన. పిలిచారు, ఏంటి నీ గోళ అని. నా గోళ లేదండి, నా రిక్వెస్ట్ అండి, నన్ను వదలండి, ఆవిడ లాస్ట్ ఏం చేయాలో నేను చేసి వెళ్ళిపోతానంటే మీరు అలౌ చేయరు లేడీస్ అని తెలుసు, నా హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ అని చెప్పాను. సరే ఆయన ఏమనుకున్నాడో తెలియదు, పాద నేను వస్తాను నీతో పాదని. ఆయనే దగ్గరుండి లాస్ట్ మన్ను వేయాలి ఆవిడ మీద, ముస్లిం మీద ఆవిడ, చెయ్యి అని చెప్పి ఆయనే నా చేతిలో మన్ను పెట్టి నాతో చాలా ఏడవక అని చెప్పేసి పంపించాడు నన్ను. హ్యూమానిటీ, రూల్స్ రెగ్యులేషన్స్ డిసిప్లిన్స్ అన్నీ ఉంటాయండి, కానీ అకార్డింగ్ టు మీ అబౌవ్ ఎవ్రీథింగ్ మానవత్వం, హ్యూమానిటీ. ఈ రోజుకి అమ్మ అంటే మీ కళ్ళమ్మ నీళ్ళు అలా తిరుగుతున్నాయి, అర్థమవుతుంది ఎలా పెంచారా? దే ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు వాళ్ళు దొరకటం వచ్చి వాళ్ళు నా అదృష్టం. ఏమిటంటే అందరి ఫ్యామిలీస్లో ఇలాంటి మదర్స్ సెట్ అవ్వట్లా, నేను చూస్తున్నాను కదా. ఆవిడ చాలా మంచివాడు మా అమ్మ. చూడండి ఎక్కడ ఇంత కూడా లేదు, అంత వెలిగింది, అంత సంపాదించింది, చివరికి నాకు ఇంత కూడా ఉంచలేదు. ఒకే ఒక బిడ్డకి బస్ స్టాండ్లో అంతా పడిపోయాను, సావలేదండి, మందిర అపార్ట్మెంట్లోనే పోయింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు నేబర్స్ని కూడా మీకు చెప్పాను, మీరు వాళ్ళు కనుక్కుంటే వాళ్ళే చెప్తారు. ఇప్పటి నుంచి రాసేవాళ్ళు కూడా రాయరు, ఇంకా వాళ్ళ ఇష్టానికి రాయటం. బాధ అనిపించిందా? విన్నారా? నేను నా ఫ్రెండ్స్ చాలా మంది కోపం వచ్చింది, ఎన్ని విని నాకు చెప్పారు, సలీమా ఇలా అంటున్నారు మీ అమ్మాయి, మా అమ్మ చెప్పుకో అని. లేదు నువ్వు వాళ్ళని వదలకుండా ఏం చేయమంటావు, నేను ఎంతమంది నువ్వులు నేను కంట్రోల్ చేస్తాను, నేనేం చెయ్యాలో నేను చేశాను. నాకన్నా ఒక మనస్సాక్షి. మా అమ్మని ఎలా చూశాను, మా అమ్మమ్మని ఎలా చూశాను, వాళ్ళంత పతనం అయిపోయారు, నా వల్ల అయిన దాంట్లో ఐ హ్యావ్ డన్ మై బెస్ట్. నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను, ఎందుకంటే వాళ్ళిద్దరు నా కోసం ఎంతో త్యాగం చేశారు, చాలా త్యాగం చేశారు మా అమ్మమ్మ మా అమ్మ. నేను వాళ్ళకి ఏదో చేశాను చూశాను అనంతా నేను చెప్పకూడదు సార్, తప్పు. ఇట్ ఈస్ మై డ్యూటీ. పేరెంట్స్ని చూడాలండి, పేరెంట్స్ని ఎల్డర్లీ పీపుల్ని వాళ్ళని చూడాలి, మనం వదిలేయకూడదు. ఎల్డర్లీ పీపుల్ అకార్డింగ్ టు మీ ఏంటంటే సెకండ్ చైల్డ్హుడ్. మా అమ్మమ్మ చాలా సిక్ అయ్యారు లాస్ట్ డేస్లో, ఆమెను పసిబిడ్డను చూసుకున్నట్టు నేను చూసుకునేదాన్ని. మీరు మందిర అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను కొంతమంది పేర్లు చెప్పాను డైరెక్టర్స్, వాళ్ళ ఫ్యామిలీలో ఎవరిని అడిగినా వాళ్ళు చెప్తారు మా అమ్మమ్మని ఎలా చూసుకున్నాను. పేరెంట్స్ని చూసుకోవాలి, ఇంట్లో ఉండే ఎల్డర్లీ పీపుల్ని బాగా చూసుకోవాలి, మనం వదిలేయకూడదు. ఒకటి అమ్మ చనిపోయినప్పుడు ఎంత ఉంటుంది ఏజ్? మమ్మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు కరెక్ట్గా తెలియలేదు సార్, కానీ ఆవిడ ధారాళంగా ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఆ రోజు ఏమైంది ఉండొచ్చు కదా, ధారాళంగా. పెద్ద షాక్, అందరికీ పెద్ద షాకు. అంటే ఎవరైనా పోతారు, నేను కూడా పోతా, నేనన్నా పర్మనెంటా, కానీ ఇంత తొందరగా పోద్దని నేను అనుకోలేదు. ఆవిడ బాగా సంతోషంగానే పెట్టుకున్నాను సార్, నేను బాగానే పెట్టుకున్నాను. ఆవిడకి వేరే మేజర్ డిసీజులన్నీ ఏమీ లేవు. నేను రెగ్యులర్గా ఆవిడని అపోలోలో చెకప్కి తీసుకెళ్లేదాన్ని, ఆవిడకి ఏ స్ట్రెస్ ఇచ్చేదాన్ని కాదు. నాకు వర్క్ ప్లేస్లో కానీ బయట ఉన్న ప్రెషర్ ఉన్నా ఆవిడకి చెప్పేదాన్ని కాదు. ఏ మాత్రం ఆవిడకి ప్రాబ్లం లేకుండా నా వల్ల అయినంతవరకు హ్యాపీగా ప్లెజెంట్గా పెట్టుకునేదాన్ని, ఎందుకంటే ఆవిడ చాలా కష్టాలు పడింది మనిషి లైఫ్లో. అందుకని ఆవిడ హ్యాపీగా జోవియల్గా ఆవిడ అలా పెట్టుకునేదాన్ని ఇంట్లో. నేను ఈ పోవటానికి 2 రోజుల ముందే ఆవిడ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళారు, సత్యమూర్తి గారు అపోలోలో. ఆయన ఆవిడకి డాక్టర్, అంటే జనరల్ చెకప్. ఆయన అనేవాడు, ఎందుకు సలీమా అలా కంగారు పడతావు, మీ అమ్మ బాగానే ఉందంటే మళ్ళీ టెస్టులు తీయమంటావు. లేదు సార్ మా అమ్మమ్మ పోయింది, నాకు ఉండేది మా మమ్మీ ఒకతే, తను ఉన్నంత వరకు నేను జాగ్రత్త. యువర్ మమ్మీ ఈజ్ హెల్దీ, దర్ ఇస్ నో ప్రాబ్లం, వై ఆర్ యూ వర్రీడ్. లేదు సార్ మీరు ఆ టెస్ట్ తీయండి, ఈ టెస్ట్ తీయండి, డాక్టర్ దగ్గరికి వచ్చి నువ్వు చెప్తున్నావు, నువ్వు నాకు తెలియదా ఏ టెస్ట్ తీయాలో, నువ్వు కంగారు పడక, మీ అమ్మకి ఏం లేదు, మీ అమ్మ బాగానే ఉంది
షీస్ డయాబెటిక్ అంతే కదా మెడిసిన్స్ అసలు ఏం లేదు మీ అమ్మ పక్కాగా ఉంది నువ్వు టెన్షన్ అవ్వక నువ్వు వెళ్ళని చెప్పి నవ్వి పంపించాడు నన్ను ఆయన 2 days ప్రియర్ అందరితో చక్కగా మాట్లాడు సార్ చాలా రెస్పెక్టబుల్గా మాట్లాడుతుంది మా అమ్మ. ఆ రోజు కూడా ఏమైందంటే అమ్మ మమ్మీ చనిపోయిన రోజు ఏమైందంటే మార్నింగ్ నా చేతితో నేనే కాఫీ ఇచ్చాను. కాఫీ ఇచ్చి నేనే గీజర్ వేసాను స్నానం చేసి వస్తానమ్మా అంటే వెళ్ళమని చెప్పాను. వెళ్ళింది లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఏదో హెవీ బ్రీదింగ్ సౌండ్ నాకు వినిపించింది బాగా హెవీ బ్రీదింగ్. హాల్ నుంచి పరిగెత్తికెళ్ళా. వెళ్తుంటే ఇలా ఉంది నన్ను చూసి వెళ్ళిపోతున్నానని చెప్పి నాకు ఇలా అంది వెళ్ళిపోయింది టప్పుమని. నేను అప్పుడు కూడా పల్స్ చూస్తే పల్స్ లేదు అయినా కూడా నేను అపోలోకి ఫోన్ చేసి గబా అంబులెన్స్ తెప్పించి ఏదైనా సేవ్ చేయగలిగితే వెంటిలేటర్లో వేసుకోవచ్చు అని చెప్పేసి ఆ మమ్మీని అంబులెన్స్లో వేసుకొని నేను ఒకదాన్ని పరిగెత్తా. అందరికి ఎంతకు పరిగెత్తేసారు బిల్డింగ్ నాకు ఇప్పుడు టైం లేదు మాట్లాడడానికి నేను అంబులెన్స్లో పరిగెత్తా అపోలోకి. తీసుకెళ్తే డ్యూటీ డాక్టర్స్ చూసారు. అప్పుడు ఏదో సర్జరీ కోసం ఉన్నారు సత్యమూర్తి గారు. ఆయనకి గిరిజమ్మ వచ్చింది సార్ ఇలా క్రిటికల్ అంటే ఆయన కూడా వచ్చాడు పరిగెత్తుకొని అక్కడి నుంచి ఆపరేషన్ థియేటర్ నుంచి పరిగెత్తుకొచ్చింది చూశాను. వెళ్ళి మమ్మీని చూసి నాతో ఏం మాట్లాడు ఇట్లా చూశాడు సత్యమూర్తి గారు. మమ్మీ పోయిందని నాకు చెప్పలా. ఇలా చూశాడు నన్ను సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయాడు. డ్యూటీ డాక్టర్ వచ్చాడు. విన్నా సార్ అన్న మమ్మీ సెత్తిపోయి 1/2 மணி நேரம் ஆச்சு சொல்லுங்க. அவர் ஏன் ஒன்று சொல்லாமல் போகிறாரு డాక్టర్ అని. డాక్టర్ ఎందుకు నాకేం చెప్పకుండా వెళ్తున్నారని వాళ్ళు ఎవ్వరు ఏం మాట్లాడాలి. 1/2 అవర్ అయింది సార్ మా మమ్మీ చచ్చిపోయి. ఫోన్ చేసి నా ఫ్రెండ్స్ చెప్తుంటే ఎవరు నమ్మరే. హెల్దీగానే ఉన్నారు అప్పటికి అమ్మ? సార్ ఆ రోజు మార్నింగ్ బాగానే ఉంది సార్. నేనే కదా సార్ కాఫీ ఇచ్చాను స్నానం చేసి వస్తాను. ఒక 60 ఉంటాయి అంతేనా? 60 ఉండొచ్చు అంతే. ధారాళంగా 20 years ఉండొచ్చు. ఫిబ్రవరిలో మా అమ్మమ్మ పోయారు తిలకం గారు. అమ్మమ్మ అంటే బాగా సిక్ అయ్యి పాపం చాలా కష్టపడింది ఆవిడ. బాగా కంప్లీట్లీ బెడ్ రిడన్ ఆవిడ 2.5 years చాలా కష్టాలు పడింది పాపం. విదిన్ 6 months మా అమ్మ. నేను అస్సలు అనుకోవాలి అంత తొందరగా మమ్మీ పోద్దని. మనం చెప్పలేము కదా లైఫ్ చాలా ఎర్లీగా పోయింది మా అమ్మ నాకు. ఇప్పుడు అమ్మగారు ముందా లేకపోతే సావిత్రి గారు ముందా? నాకు అది కరెక్ట్గా తెలియదు. ఇప్పుడు అమ్మగారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 95లో పోయారు అమ్మగారు. 29 years అమ్మ చనిపోయి అంతేనా? నియర్లీ. అంటే ఆమె ముందు సావిత్రమ్మ గారు. సావిత్రమ్మ చనిపోయి 40 years పైన. అమ్మ లాస్ట్ స్టేజ్ లో సావిత్రమ్మ దగ్గరికి వెళ్ళే వల్ల లేదు ఏం పరిస్థితి ఇలా ఉండేసరికి అయిపోయింది. వాళ్ళిద్దరూ డ్రిఫ్ట్ అయిపోయారు. తర్వాత సావిత్రి ఆంటీ గారు కూడా రాలా. తర్వాత ఈవిడ వెళ్ళేది చూసేది మధ్యలో. తర్వాత ఈవిడ పరిస్థితులు సరిలేదు. తర్వాత మరి ఆంటీ ఏంటో అలాగే డ్రిఫ్ట్ అయిపోయారు ఇద్దరు. నేను చిన్న పాపగా ఉండేటప్పుడు రెగ్యులర్గా వచ్చేవారు. నేను చెప్పాను కదా అమ్మమ్మ వంట అంటే చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. అమ్మమ్మ బబ్బలే ఉండేవారు అమ్మమ్మ. మా మమ్మీకి ఆపోజిట్. మా అమ్మగారు వచ్చి స్టవ్ కూడా ఆన్ చేయరు. అమ్మమ్మ గారు వచ్చి బ్రహ్మాండంగా వండుతారు. సో అమ్మమ్మ గారు వండిన ఫుడ్ తినాలని చెప్పి చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. ఇంటికి వచ్చేవారు. నాకు బాగా గుర్తు మల్లెపూల్లో పర్ఫ్యూమ్ కొట్టి పెట్టుకునేవారు సావిత్రి ఆంటీ. మల్లెపూల్లో పర్ఫ్యూమ్ కొట్టి పెట్టుకుంటారు. ఓ మమ్మీ చెప్పింది. ఆమెకి ఇష్టం అంతా చీరలు జ్యువెలరీ. ఎంత అందంగా ఉండేవారు. నన్ను ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకునేవారు. మమ్మీ చెప్పేది ఎంత అల్లరి చేస్తుంది తెలుసా ఇది అంటే. నేనంటే చాలా ఇష్టం సావిత్రి ఆంటీకి. ఊళ్ళో కూర్చోబెట్టుకొని ఆడుకునేది నాతో. నాకు చాక్లెట్లన్నీ కొనుక్కొచ్చి ఇచ్చేది. మంచి ఫ్రెండ్స్ కదా వాళ్ళిద్దరు. బాగా ఫ్రెండ్స్. బట్ అమ్మ ఎక్కువ సూర్యకాంతం గారి కూతురు రోల్స్ ఎక్కువ చేశారు. అవును. బట్ అమ్మ ఇలా భర్తతో తన్నించుకొని ఇంత ఇబ్బందులు పడుతుంది, ఫైనాన్షియల్గా అంత అయిపోయింది పరిస్థితి. అంటే సూర్యకాంతం గారికి క్యారెక్టర్ చేయటం మాత్రమే కాదు, ఆ క్యారెక్టర్ అయిపోయిన తర్వాత వాళ్ళని అలా చూసుకోవటం ఇష్టం ఆమెకి. అలా కొడుకుల్లాగా కూతురులాగా అందరిని భావిస్తుంది ఆమె. అందరితో ఆ విధమైన ఒక జర్నీయే ఉంది ఆమెతో. ఎప్పుడు అమ్మ దగ్గరికి సూర్యకాంతం గారు రావటం వచ్చి నేను ఎప్పుడు చూడలేదండి. మరి వాళ్ళు ఏమన్నా ఫోన్లో మాట్లాడుకునేవారేమో నాకు సరిగ్గా తెలియదు. ఇంటికి రావటం వచ్చి సావిత్రి ఆంటీనే నేను చూశాను. ఇంకెవరిని నేను చూసాను. అమ్మ కూడా వెళ్ళేవాళ్ళు కదా అక్కడికి. అమ్మ ఎక్కడికి వెళ్ళదు. ఆవిడ ఏదైనా ఫంక్షన్లు ఈ 100 days ఫంక్షన్లు కానీ ఫిల్మ్కి సంబంధమైన ఫంక్షన్లు ఏమైనా ఉంటే ఆవిడ వెళ్ళేవారు వచ్చేవారు. వేరే ఎవరిళ్ళకి వెళ్ళినట్టు నాకు కరెక్ట్గా తెలియదు. రేలం గారి ఇంటికి వెళ్ళేవారు. రేలం గారి ఇంటికి వెళ్ళేవారు. అంతేగాని జమున గారు అమ్మగారు ఫ్రెండ్ మాట్లాడేవారు. అంతేగాని ఇంకెవరిళ్ళకి వెళ్ళటం నాకు కరెక్ట్గా